ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి డయాగ్రామ్ లో ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ తాలూకా డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 96 ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక లైన్ తీసుకొని ఇక్కడ 96 అనేది ఇవ్వాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక 96 లైన్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇక్కడ నుండి ఈ సెంటర్ కి 38 అని చెప్పారు. కానీ ఇక్కడ 14 రేడియస్ ఒక సర్కిల్ ఇచ్చాడు. మరి దీని డిస్టెన్స్ ఎంత? 22. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక సర్కిల్ తీసుకొని ఈ ఎండ్ పాయింట్ లో 14 రేడియస్ అనేది ఒక సర్కిల్ ని మనం డ్రా చేసుకోవాలి. ఎందుకనంటే సో ఇక్కడ మనకి 14 రేడియస్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం మూవ్ అనే కమాండ్ మనం తీసుకొని ఒక ఎంత డిస్టెన్స్ మనకి 22. అయితే మళ్ళీ మనకి ఇక్కడ డిస్టెన్స్ 38 ఇచ్చాడు. అంటే మళ్ళీ అగైన్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎం అని చెప్పి ఆబ్జెక్ట్ ని మనం మూవ్ చేసుకొని ఇక్కడ 38 అనేది మనం ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్ అనేది మనం డ్రా చేసుకొని ఇక్కడ కూడా లైన్ అనేది మనం డ్రా చేసుకొని ఇక్కడ టిఆర్ అంటే ఏంటి? ట్రిమ్. ఈ మధ్య పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ని మనం ఇక్కడ ట్రిమ్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇది 26 డయామీటర్ ఇచ్చాడు. ఈ సెంటర్ నుండి ఇక్కడికి 38 ఇచ్చాడు. అంటే నేను ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ తీసుకొని డి అంటే డయామీటర్ 26 అని చెప్పి ఇక్కడ మూవ్ అంటే మూవ్ కమాండ్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ నుండి ఎంత కావాలి? సో 38. సో ఇక్కడ మనకి 38 డిస్టెన్స్ లో నాకు ఇది డయాగ్రామ్ అయిపోయింది. దీని తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ కింద నుండి ఇక్కడికి 70 డిస్టెన్స్ ఇచ్చాడు. ఇది 44 డయామీటర్ సర్కిల్ ఒకటి ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెంటర్ పాయింట్ లో డి అని చెప్పేసి 44 అని ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 44 అని ఇస్తాను. సో 44 అని ఇస్తే ఏమవుతుందంటే నాకు ఇప్పుడు 70లో 22 తీసేయాలి. ముందు 70లో -22 తీసేయాలి అంటే 48. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మూవ్ అనే కమాండ్ తీసుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి సో బేస్ పాయింట్ ఇక్కడ 48. సో అక్కడికి మనకి అక్కడ ఒక డయాగ్రామ్ అయింది. తర్వాత నాకేంటంటే ఇక్కడ ఇది 38 రేడియస్ ఒక సర్కిల్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక సర్కిల్ తీసుకొని 38 ఇవ్వాలి. ఇచ్చేసి నేను ఇక్కడ ఒక లైన్ ఇలా తీసుకొని ఎంటర్ కొట్టి
ఈ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్టెండ్. సో ఇక్కడ నేను ట్రిమ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ నేను ఇలాగా ట్రిమ్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ అంటే నాకు ఇక్కడ నుండి ఈ 40 డయామీటర్ సర్కిల్ ఏంటంటే 144 డిస్టెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ డయామీటర్ అని చెప్పేసి 40 అని ఇస్తాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను? 144లో 144 మైనస్ 22 అంటే 122 ఇక్కడే ఇవ్వాలి. సో ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ గా 122 అని మనం ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 32 రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇచ్చాను. సో ఇక్కడ నేను 32 రేడియస్ ఆఫ్ సర్కిల్ డ్రా చేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు ఈ 40 డయామీటర్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఏమో 50. ఓకే. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 20 డయామీటర్ సర్కిల్ ని నేను ఇక్కడ ఫస్ట్ డి అని చెప్పి 20 ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎం అంటే మూవ్ అని చెప్పి ఈ ఆబ్జెక్ట్ ని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ నేను 50 అని ఇస్తాను. అయితే నాకు ఈ సెంటర్ నుండి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ 120. ఓకే. సో 120లో మరి మనకి దీని డిస్టెన్స్ ఎంత అనేది మనకి